శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. తిరుప్పావై 21వ రోజు పాశురం. గోపికలు పురుషకారభూతురాలైన నీలాదేవి తల్లిని మేల్కొల్పిన తర్వాత, నేను మీలో ఒకదాన్నే కదమ్మా, నన్ను ఆశ్రయించిన మీకు ఎప్పుడు లోటు అనేది రానివ్వను, రండి మనమందరం కలిసి శ్రీకృష్ణుని మేల్కొల్పి అందరం కలిసి అర్థిద్దాము అని తాను వచ్చి గోపికలతో సహా శ్రీకృష్ణ భగవానుడి సమీపంలోకి వెళ్ళి వారితో పాటు మేల్కొల్పడానికి చూస్తోంది ఆ తల్లి. అంటే ఇక్కడ మహాలక్ష్మి స్వరూపిణి అయిన నీలాదేవి కూడా జీవకోటిలోనిదే అని తనను తాను చెప్పుకుంటోంది. ఎప్పుడు భగవానుణ్ణి విడిచి ఉండలేని తత్వం కాబట్టి జీవులను పరమాత్ముడితో చేర్చడంలో ఆమె ఘటికురాలై ఉంటుంది అని చెప్పి అంటున్నారు. ఎందుకు అంటే భగవంతుడికి దాస్యం చేసే అలవాటు ఉన్న వాళ్ళు ఎవరూ కూడా ఆయన నుంచి దూరంగా వెళ్ళలేరు అని. ఇక్కడ భగవంతుడంటే ఇష్టమున్న వాళ్ళు ఆ కళ్యాణ గుణగణాలకు లోబడి దాస్యం చేస్తారు. లక్ష్మణుడు కనుక రాముడికి దాస్యం చేసినట్లుగా, నా వల్ల కాదు ఆయన్ని విడిచిపెట్టి నేను ఉండలేను, ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళిపోతాను అంటూ రాజ్యమైన అడవైనా ఒకటే అనుకుంటూ ఆయన వెంట వెళ్ళిపోయిన భాగవతుడు లక్ష్మణుడు. ఇక రాక్షసుల విషయానికి వస్తే, అయిష్టంగా అయినా సరే బాణానికి భయపడి వారికి దాస్యం చేయక తప్పలేదు. ఇలా ఉంటుంది. మొత్తానికి ప్రేమతో అయినా ద్వేషంతో అయినా భగవంతుణ్ణి పొంది తీరవలసిందే అన్నట్టుగా ఆ సర్వేశ్వరుడి గుణగణాలు ఉంటాయి. ఇక ఆ గుణగణాలను ఆ స్వామిని వీళ్ళు ఎలా ఏమని నిద్రలేపుతున్నారు విందాం. ஏத்த களங்கள் எதிர்பொங்கி மீதளிப்ப மாத்தாதே பால் சொரியும் வள்ளல் பெரும் பசுக்கள் அத்தப்படைத்தான் மகனே எரிவுராய் ஊத்தமுடையாய் பெரியார் உலகினல் தோத்தமாய் நின்ற சுடுரே தொயிலளாய் மாத்தாருனக்கு வலித்துணைலைந்து உன் வாசலங்கள் ஆத்தாது வந்து உன்னடி பணியுமா போலே పోతియాం వందోం పుగళన్ను ఏలో రెంబావాయ్. ఎంత అద్భుతంగా మాట్లాడుతున్నారు కృష్ణుడు ముందుకు వెళ్ళి అంటే, పాలు పితకడానికి గోవు పొదుగు క్రింద పెట్టిన భాండాలన్నీ పాలతో నిండి పైకి పొంగు వస్తున్నట్టుగా, పొరలిపోతున్నట్టుగా, ఆగక పాలు స్రవించే ఔదార్యం కలిగిన నిండైన క్షీర సంపదనిచ్చే పెద్ద గోవులు సమృద్ధిగా కలిగిన వాడు నందగోపుడు. అతని కుమారుడైన ఓ శ్రీకృష్ణ, మేల్కొనాలి, నువ్వు మేల్కొనాలి. ఆశ్రిత రక్షణ అనేది నీ స్వభావం కదా స్వామి, పరబ్రహ్మ స్వరూపుడివి కదా, ఈ లోకంలో ఆశ్రితులను రక్షించడానికి అవతారం దాల్చి ఉన్న తేజస్వరూపుడవు కదా, నీ యోగ నిద్ర నుంచి మేల్కొనాలి. నీ శత్రువులు అంటే మాలో ఉన్న రాక్షస గుణాలు బలాన్ని పోగొట్టుకొని నీకు లోబడి వేరే గతి లేక వచ్చి నీ పాదాలను శరణు వేడి నిలిచినట్లే మేము కూడా మాలోని రాక్షస గుణాలైన ఇంద్రియ శక్తులతోటి ఇప్పటి వరకు జీవితంలో పోరాడి అలసిపోయామయ్యా. ఓడిపోయి నీ పాదాలనే శరణువేడి నీ కళ్యాణ గుణగణాలను, బలైశ్వర్యాలను, తేజో గుణాలను కీర్తించి మంగళం పాడడానికే వచ్చి నిలిచాము. మా అల్పత్వం ఏమిటో మాకు తెలిసింది. ఇకనైనా మమ్మల్ని కరుణించి రక్షించి నీ దర్శన భాగ్యం కలిగించు తండ్రి అంటూ ఎంతో ఆర్తిగా వేడుకుంటున్నారు ఇక్కడ గోపికలు ఆ పరంధాముని. ఏమిటి ఇందులో అంతరార్థము అంటే, మనకు సర్వోపనిషదో గావో దోగ్ధ గోపాలనందన అని చెప్పి గీతా మహత్యంలో చెప్తూ ఉంటారు. ఉపనిషత్తులు, వేదాలు ఇవన్నీ కూడా చదువుకోవాలి, అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుందాన్ని ఆచరణలోకి తీసుకురావాలి అంటే ఒక జన్మ సరిపోదు, కలికాలంలో అయితే అసలు సరిపోదు. అందుకే అల్పబుద్ధులైన వాళ్ళు కాబట్టే వీటన్నిటి సారంగా భాగవతాన్ని మనకు అందించాడు, భగవద్గీతను మనకు అందించాడు శ్రీకృష్ణ పరమాత్ముడు.
అంటే ఆచార్యవర్యులు ఎవరైతే వీటి గురించి ప్రవచనాలు చేస్తారో, ఎవరైతే వీటిని అర్థం చేసుకొని ఆచరించి తమ జీవన విధానంతో తమ శిష్య పరమాణువుల్ని ప్రభావితం చేసి తరింపచేస్తారో, ఆ ఆచార్యవర్యులంతా కూడా ఎప్పుడు ఎవరు వస్తారా, జ్ఞానభిక్ష కోసం ఎవరు వస్తారా అని ఎదురు చూస్తూ ఉంటారట. ఆవు పొదుగు కింద కుండ పెట్టడమే ఆలస్యంగా పాలు వర్షించినట్లు వారు శిష్యులు వచ్చి మాకు జ్ఞానభిక్ష పెట్టండి అని అడగడమే ఆలస్యంగా వారికి జ్ఞానం ప్రసాదిస్తూ ఉంటారు అని చెప్పి. అంటే ఇలా ఆవు పొడుగు కింద పెట్టిన కుండ చిన్నదా పెద్దదా అని చూసుకోదు. పెట్టే వాళ్ళలో లోపం, పెద్దదైతే దాని నిండా పాలుస్తాయి, చిన్నదైతే దాని నిండా పాలుస్తాయి. ఇచ్చే గోవులో లోపం లేదు, తీసుకునే వాళ్ళల్లోనే వాళ్ళ మనస్థితికి వాళ్ళ స్థితికి సంబంధించి ఉంటుంది. అలాగే ఆచార్యవర్యుల కృపలో కూడా ఎలాంటి తేడా ఉండదు, మనలోనే ఉంటుంది. ఇక్కడ ఎంతోమంది ఆచార్యులు, అంటే ఇప్పటి వరకు ఆళ్వార్ స్వాములు, నిద్రలేచిన ఆళ్వార్ స్వాములంతా కూడా విష్ణు కథని పాడుతూ ఉన్నారు. ఇప్పటి వరకు గోపికలు, వారికి ప్రతీకలుగా ఉన్న గోపికలు కూడా ఒక్కొక్కరు నిద్రలేస్తూ ఆ కళ్యాణ గుణాలు ఉంటూ ఆనందపడుతూనే వచ్చారు. ఎందుకు వీళ్ళంతా ఇంతగా స్వామి కథలు పాడుకోవడము, విష్ణు కథను అంతగా వినడం ఎందుకు? అసలు ఏమిటి విష్ణు కథ అంటే, ఆది నుండి సంధ్యాది విధులలో వేదం వైనది విష్ణు కథ. ఆది నుండి సంధ్యాది విధులలో వేదం వైనది విష్ణు కథ. నాదించినిదే నారదాదులచే, నాదించినిదే నారదాదులచే, వీధి వీధులని విష్ణు కథ. వినరో భాగ్యము విష్ణు కథ, వెనుబలమిదివో విష్ణు కథ. వినరో భాగ్యము విష్ణు కథ. వదలక వేదవ్యాసులు నుడి విన విదిత పావనము విష్ణు కథ. సదనం వైనది సంకీర్తనయై, సదనం వైనది సంకీర్తనయై, వెదకిన చోటని విష్ణు కథ. వినరో భాగ్యము విష్ణు కథ. వెనుబలమిదివో విష్ణు కథ. వినరో భాగ్యము విష్ణు కథ. గొల్లెతలు చల్లలు గొనాకొని చిలుకగా వెళ్ళి విరియాయే విష్ణు కథ. గొల్లెతలు చల్లలు గొనాకొని చిలుకగా వెళ్ళి విరియాయే విష్ణు కథ. ఇల్లిదే శ్రీ వెంకటేశ్వరు నామము, ఇల్లిదే శ్రీ వెంకటేశ్వరు నామము, వెల్లిగొలిపేని విష్ణు కథ. ఇల్లిదే శ్రీ వెంకటేశ్వరు నామము, వెల్లిగొలిపేని విష్ణు కథ. వినరో భాగ్యము విష్ణు కథ. వెనుబలమిదివో విష్ణు
విష్ణు కథ వినరో భాగ్యము విష్ణు కథ అంటూ కలిలో నామ సంకీర్తనాన్ని మించింది లేదని, తన భక్తులు ఎక్కడైతే ప్రేమగా ఆనందంగా గానం చేస్తూ ఉంటారో అక్కడే తాను ఉంటానని ఆ వైకుంఠధాముడు చెప్పాడు. కనుక కలియుగంలో ఉన్న మనుషులు ఎక్కువ జపతపాలు ఆచరణ చేయలేరు కాబట్టి తేలిగ్గా తరించడానికి కావలసిన మార్గాన్ని మాతృవాత్సల్యంతో ఎంతో అద్భుతంగా ఇలా చూపింది మనకు మన ఆండాళ్ తల్లి. ఇక్కడ ఎలా ఉంటుంది ఆచార్యవర్యుల కృప అంటే, భగవంతుడి తెలుసుకోవాలి అన్న ఆరాటం ఎవరికన్నా బయలుదేరింది అంటే ఆచార్యవర్యులు తమంత తామే వచ్చేసి వారికి భగవత్కథలను ఉపదేశిస్తూ ఉంటారు. మనకు చాలా పెద్ద ఉదాహరణ భాగవతం రావడానికే కారణమైన మహానుభావుడు, అంటే ప్రవచనం రూపంలో రావడానికి కారణమైన మహానుభావుడు పరీక్షిన్ మహారాజు 7 రోజుల్లో చనిపోతానని తెలిసి తరింప చేయడానికి తగిన కథ ఏమిటి అని ఆలోచిస్తూ ఉంటే ఆయనకు ఆ ఆలోచన వచ్చిందే తడవుగా, ఎక్కడా కనీసము ఆవు పాలు పితికినంతసేపు కూడా నిలిచే అలవాటు లేని సుఖమహర్షుల వారు వచ్చి 7 రోజుల పాటు రాత్రి పగలు తేడా లేకుండా కూర్చున్న చోటనే కూర్చొని భాగవతం ఉపదేశం చేసి పరీక్షిన్ మహారాజు తరించిపోయేలా చేశాడు. అంటే మనకు ఆ ఆలోచన రావాలి. అదే ఇందాక చెప్పుకున్న గోవు పాలివ్వడానికి సిద్ధంగా ఉంది, మనం ఎంత పెద్ద కుండ తీసుకొని వెళ్తాము అనేది మన తాపత్రయం మీద మన అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది. ఇక్కడ ఆచార్యవర్యులు కూడా కృప వర్షించడానికి సిద్ధంగా ఉన్నారు. మనం దాన్ని ఎంత తీసుకోగలుగుతాము అనేది మన అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది. వీలైనంత ఎక్కువ కృపకు పాత్రులయ్యేలాగా భగవంతుడి అనుగ్రహం పొందాలి అని చెప్తూ ఉన్నారు ఇక్కడ మనకు. అలాగే ఇంకా స్వామి గురించి ఏమని చెప్తూ ఉన్నారంటే, స్వామి నీ గురించి మేము ఏమని చెప్తాం చెప్పు, ఒక్కొక్క అవతారంలో ఒక్కొక్కలాగా నువ్వు భక్తులను కాపాడిన వాడివి. అంతేకాకుండా అమ్మవారు ఇలా వచ్చి ఎవరైనా ఇలా చేస్తున్నారు అలా చేస్తున్నారు అని చెప్తే కూడా అలా చెయ్యరులే లక్ష్మి, చూద్దాంలే మనల్ని ఆశ్రయించుకున్నవారు కదా, దోషాలు ఎంచొద్దు అని అనేవాడివి నువ్వు. రామావతారంలో కూడా సీతారాములుగా మీ ఇద్దరు కూర్చొని ఉన్నప్పుడు ఋషులు వచ్చి రాక్షసుల బాధ నుంచి విముక్తి కలిగించమని అనగానే శ్రీరాముడు తప్పకుండా రక్షిస్తానని మాట ఇచ్చాడు. వెంటనే సీతమ్మ అడిగింది, అసలు నీకేమిటయ్యా సంబంధము, నువ్వెక్కడో అయోధ్యలో పుట్టి పెరిగిన వాడివి, ఆ రాక్షసులు ఇక్కడో ఉన్నారు, అలాంటప్పుడు వాళ్ళతో నీకు వైరం ఏమిటి, నీ జోలికేం రాలేదు కదా అంటే, నా వారి జోలికి వస్తే నా జోలికి వచ్చినట్లే, నేను నా ప్రాణాల్ని విడుస్తాను, లక్ష్మణుని విడుస్తాను, నిన్ను కూడా వదిలిపెడతాను, కానీ సీత ప్రతిజ్ఞను మాత్రం విడవను, నన్ను ఆశ్రయించిన వారిని విడవను అని చెప్పి దానికోసమే ఎంతోమంది రాక్షసులను సంహారకించాడు ఆ మహానుభావుడు. అంత గొప్పవాడివి కదా స్వామి, కృష్ణావతారంలో నీ లీలలైతే ఏమని చెప్పాలి, ఎలాంటి వాడివి, దొంగిలించావు, కట్టుబడ్డావు, నీ విపరీతమైన చేష్టలతోటి శిశుపాలుడు నిందిస్తుంటే కూడా సాయపడ్డావు, విదురుడింటిలో ఆశ్రిత పక్షపాతంతో నువ్వు భుజించడానికి వెళ్తే శ్రీకృష్ణుడు నిన్ను దుర్యోధనుడు దూషించినా కూడా పడ్డావు, ఏం మాట్లాడలేదు. ఆశ్రిత పరతంత్రుడవై పార్థుడికి సారథిగా ఉండి పాండవులకు దూతగా ఉండి చివరకు రాజసూయ యాగంలో వచ్చిన వాళ్ళందరికీ కాళ్ళు కడగడం లాంటి పనులు చేసి అదంతా కూడా నీకు గౌరవంగా భావించావు. నీ కళ్యాణ గుణగణాలు ఒకటా రెండా ఏమని చెప్పం స్వామి చెప్పు. ప్రతి అవతారంలో కూడా నీ గుణగణాలు ఇన్ని అన్ని అని చెప్పడానికి లేదు. భాగవత హింస, భగవద్వేషము ఇవి రెండు కూడా మాలో కూడా ఉండుంటాయి స్వామి. అందుకనే మమ్మల్ని కూడా నువ్వే ఉద్ధరించాలి. మరి మేము శత్రువులమా మిత్రులమా అనేది నీకే తెలియాలి. మమ్మల్ని కూడా నువ్వే ఉద్ధరించాలి, మాలో ఉన్న దుర్గుణాలను నువ్వే తీసేయాలి అని. అప్పుడు కానీ మేము నిన్ను శరణు వేయడమేమో, ఇంకా మా శరణాగతి పరిపక్వం అవ్వలేదేమో. ఎలా అంటావా స్వామి? కాకాసురుడు సీతమ్మ గుండెల మీద పొడిచి మహాపరాధం చేశాడు కదా నువ్వు రామావతారంలో ఉన్నప్పుడు. అప్పుడు బ్రహ్మాస్త్రానికి గురయ్యి
తండ్రి, మహర్షులు, దేవతలు ఎవ్వరిని రక్షింపలేక విడిచిపెడితే బ్రహ్మాసురుడి నుంచి తనను తాను రక్షించుకోవడానికి ముల్లోకాలు తిరిగి మళ్ళీ శ్రీరాముడినే శరణు వేడాడు. దాసుడై వచ్చాను ఏమని చెప్పాడంటే, స్వామి అహంకార మమకార దూషితులమయ్యి చెయ్యకూడని పని చేశాను. నన్ను నేను రక్షించుకోవడానికి సర్వవిధ యత్నాలు చేసి విఫలున్నాయి. నీ గుణగణాలు విని మరలా నీకు దాసునే వచ్చాను అని చెప్పి నిన్ను శరణు చొచ్చినప్పుడు వెంటనే శరణిచ్చి ఒక్క కంటిని మాత్రం బ్రహ్మాస్త్రానికి బలి చేసి బ్రతుకుపో అని అతను వదిలిపెట్టావు. ఒక్కటా రెండా స్వామి, నీ కళ్యాణ గుణగణాలు ఎన్ని అని చెప్పి మేమేం పొగడగలము? అందుకే రూపం కానీ గుణగణాలు కానీ ప్రతిదీ అద్భుతమే స్వామి. అందుకనే మేము నీకు మంగళం పాడాలని వస్తున్నాము. నీకు మంగళం పాడడంలో నీకు శరణాగతి చేయడంలో నీ పాదార వింద శరణాగతులమయ్యి మంగళం పాడుకుంటూ ఉండాలని మా కోరిక. వినవా స్వామి అంటూ గోపికలు తమ స్థితిని శ్రీకృష్ణుడికి నివేదించారు ఈ పాశురంలో. అసలు ఇంత అద్భుతమైన శరణాగతి, స్వామికి మంగళం పాడాలి అన్న వాళ్ళ ధ్యాస మన త్యాగరాజస్వామి వారికి వినిపించిందేమో. ఇంకా ఆగుతారా ఆ మహానుభావుడు? వదన ద్యుతి జిత సోమా, వదన ద్యుతి జిత సోమా, వసుధా మానస కామా, వదన ద్యుతి జిత సోమా, వసుధా మానస కామా, మదమానవ ఘన భీమా, మదమానవ ఘన భీమా, మాం పాహి శ్రీరామ, మదమానవ ఘన భీమా, మాం పాహి శ్రీరామ, శోభాని ఏ శోభాని. అందంలో వదనద్యుతి జిత సోమ, చంద్రుణ్ణి కూడా ఈ శ్రీరాముడి వదనం యొక్క ద్యుతి అంటే కాంతి చిన్నబోయేలాగా చేస్తోందట. వసుధా మానస కామ, ఈ ప్రయోగం చేయడమే ఒక అద్భుతం అనిపిస్తుంది ఈ కీర్తనలో. ఇప్పుడు మనం కృష్ణావతారం గురించి చెప్పుకుంటున్నప్పుడు ఇక్కడ ప్రత్యేకంగా తిరుప్పావైలో నీలాదేవిని లక్ష్మీ స్వరూపిణిగా, ఆ తల్లే అంతకుముందు రామావతారంలో అమ్మవారుగా సీతమ్మవారుగా ఉందని ఇక్కడ చెప్తూ వసుధా మానస కామ అన్నారు. అంటే రాముడు పరిపూర్ణుడు కాదు, సీతమ్మని వివాహం చేసుకుని శ్రీరాముడయ్యాక పరిపూర్ణుడయ్యాడు. అందుకే వసుధా మానస కామ, అమ్మవారి మనసుని జయించుకున్నవాడు. అలా అని ఏదో సున్నితంగా ఉంటాడు అనుకుంటే పొరపాటు పడ్డట్టే. మదమానవ ఘన భీమ, మదం మాశ్చర్యాలతో చెలరేగిపోతున్న వాడికి వాళ్ళని హింసించే భీముడు అని చెప్పి, అలాంటి వాడిని మేము శరణు వేడుతున్నాము, నీకు శుభం కలగాలని మంగళాశాసనం చేస్తున్నాము అని చెప్పి అంటున్నారు. వదన ద్యుతి జిత సోమా, వసుధా మానస కామా, మదమానవ ఘన భీమా, మాం పాహి శ్రీరామ, మదమానవ ఘన భీమా, మాం పాహి శ్రీరామ, శోభాని ఏ శోభాని. జనకసుత రుద్రమణ, జనకసుత రుద్రమణ, జమదగ్ని జమదహరణ, జనకసుత రుద్రమణ, జమదగ్ని జమదహరణ, ప్రణతాఘనలవరుణ, ప్రణతాఘనలవరుణ, పాహి మాం ముని శరణ, ప్రణతాఘనలవరుణ,
वरुणा पाहि मां मुनिशरणा सोबाने 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 विगलितमोहापासा विगलितमोहापासा विधुकोटि संकासा विगलितमोहापासा विधुकोटि संकासा भगवन् सकलाधीसा सकलाधीसा पाहि पापविनाशा भगवन् सकलाधीसा पाहि पापविनाशा सोबाने 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 वरत्यागराजनुता वरत्यागराजनुता वारिजसम्भवता वरत्यागराजनुता वारिजसम्भवता परमा कल्याणयुता परमा कल्याणयुता पाहि मां शुभचरिता परमा कल्याणयुता पाहि मां शुभचरिता सोबाने 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 सोबाने। ఈ పాశురంలో ఉన్న అర్థం దాదాపు మొత్తం కూడా ఈ కీర్తనలో వచ్చేసింది అని నాకు అనిపించింది. ఆండాళ్ తిరువడిగళే శరణం. స్వస్తి.